హలో బడ్డీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రాగి ఇడ్లీ కోసం హాఫ్ కప్ రాగి ఫ్లోర్ని తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో మినపప్పు తీసుకొని దాన్ని 6 గంటలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఈ పిండిలో హాఫ్ కప్ ఆఫ్ ఇడ్లీ రవ్వని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న రాగి పేస్ట్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న దాన్ని నైట్ అంతా కదిలించకుండా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మూత తీసుకొని ఒకసారి పిండి మొత్తం బాగా కలుపుకోవాలి. బౌల్లో వాటర్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లో ఇడ్లీ ప్లేట్స్కి కొంచెం ఆయిల్ ఆర్ గీ అప్లై చేసి ఇడ్లీ పిండిని యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ ఉడికించుకోవాలి. వెయిట్లెస్ అవ్వడానికి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. 10 మినిట్స్ ఉడికిన తర్వాత ఇడ్లీలు ఉడికిపోయాయి. ఇది హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు రాగి ఇడ్లీలో చట్నీ కోసం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని దాంట్లో పల్లీలు, వేయించిన శనగపప్పు, ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇట్లో కొన్ని వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. కొంచెం చింతపండు, కొంచెం సాల్ట్ వేసుకొని కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని దాంట్లో జీరా, ఎండుమిర్చి, వెల్లుల్లి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్న పీనట్ పేస్ట్ అనేది యాడ్ చేయాలి. థాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ నెక్స్ట్ టైం, టాటా.